వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తా, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. 2028 ఆగస్టులోపు ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. పీజీ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రారంభం. చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది సూచన. ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెరిట్ అవార్డ్స్ నల్గొండ జిల్లాకే గర్వకారణమని తెలిపిన నల్గొండ మేయర్ గురి చైతన్య శ్రీనివాసరెడ్డి. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి. పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ వెల్లడి. 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి. మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ సూచన. క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ. సూర్యాపేటలో రెసొనెన్స్ ఫౌండేషన్ సెంటర్ ప్రారంభం. మాల మహానాడు జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుల అక్రమ అరెస్టును ఖండించిన నాయకులు. లయన్స్ క్లబ్ చౌటుప్పల్ ఆధ్వర్యంలో పేద విద్యార్థినులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా అధ్యక్షుడు తీరందాస్ జగన్నాథ్ ఆధ్వర్యంలో. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ. పాల్వంచ పట్టణంలో జరిగిన పీరిల ఊరేగింపులో పాల్గొన్న డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల. గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సాధనలో మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలిన కొండ లక్ష్మణ్ బాబూజీ ముందంజలో ఉంటే ఆ తర్వాత నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి త్యాగం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్, కలెక్షన్, సెలక్షన్, బీఆర్ఎస్ పార్టీ తీరు, కోమటిరెడ్డి త్యాగం ముందు అగ్గిపెట్టేరావు త్యాగమా ఒక త్యాగమని ఎద్దేవా చేశారు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య, యాదయ్య, ఈశానరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి త్యాగాల ముందు నీ త్యాగం ఎంత అని అన్నారు. తెలంగాణ సాధనలో మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలిన కొండ లక్ష్మణ్ బాపూజీ ముందంజలో ఉంటే ఆ తర్వాత నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి త్యాగం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్, కలెక్షన్, సెలక్షన్, బీఆర్ఎస్ పార్టీ తీరు, కోమటిరెడ్డి త్యాగం ముందు అగ్గిపెట్టేరావు త్యాగమా ఒక త్యాగమని ఎద్దేవా చేశారు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య, యాదయ్య, ఈశానరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి త్యాగాల ముందు నీ త్యాగం ఎంత అని అన్నారు. సూర్యాపేటలో 3 అడుగుల నాయకుడిని మళ్లీ అసెంబ్లీలోకి రానివ్వమని ఆ ప్రాంత యువత అంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. మా 3 ఏళ్ల పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ల బీజేపీ పాలన, మేం మేనిఫెస్టో మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు చేద్దాం, సిద్ధమా అని సవాల్ చేశారు. పేదవారి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇస్తే మీకు కళ్ళు కొడుతున్నాయి, కడుపు మసిమసి అవుతుందన్నారు. దేశంలో అత్యధిక వరిధాన్యం పండిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ ఫస్ట్ ప్లేస్ ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికలలోగా ఎస్ఎల్బీసీ టనెల్ డిండి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, నది ప్రక్షాళన చేసి తీరుగా మూసీ కంపు నుంచి నల్గొండ బిడ్డలను కాపాడుకుంటాను ముఖ్యమంత్రి తెలియజేశారు. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చరాషంధారయితాన్ ధ్రువం అయం ముహూర్త శుభముహూర్తో అస్తు సూర్యాదినాన్నవానాం గ్రహాణామత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇద్దరు తొడేళ్లలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. బావమరుదులు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను
ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయపడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టినరు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. ఏదైనా బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ గతం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప మీకు భవిష్యత్తు లేదన్న సంగతి ఈ నల్లగొండ వేదిక మీద వేలాది మందిగా ఈ గ్రౌండ్లోనే కదా ఆ పక్కన గ్రౌండ్లో మా అక్కలు మా సోదరులు ఈ గ్రౌండ్ పిక్కటిల్లేలా నాగార్జున కాలేజ్ గ్రౌండే కాదు అవతలి సైడ్ నుంచి ఆ పక్క రహదారుల మీద వేలాదిగా నిలబడి జేజేలు పలుకుతున్న ఆ ప్రజలు చెప్పుతున్నారు, మిమ్మల్ని ఉప్పు పాతర వేసినాం, మళ్ళా మిమ్మల్ని మొక్క కూడా మొలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నారు. నల్గొండలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముఖ్యమంత్రి సభ విజయవంతమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో నిర్వహించిన సభలో కీలక ప్రకటన చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గ పనులను 2028 ఆగస్టులోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నల్గొండలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముఖ్యమంత్రి సభ విజయవంతమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో నిర్వహించిన సభలో కీలక ప్రకటన చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గ పనులను 2028 ఆగస్టులోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీరు తాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును గడుపులోపు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మీ అందరికీ చెప్తున్నా 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలోనే పొడవైన సొరంగం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీళ్లు పోపించి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరానికి సాగునీరు. ఆ నీళ్లు మన శ్రీశైలంలో కరువు వచ్చినా తక్కువ నీళ్లున్నా మనకి నిరంతరంగా నీళ్ళు వస్తాయి. ఫ్లోరైడ్ కూడా తగ్గి మంచి వాటర్ పెరుగుతాయి. దేశంలో ప్రపంచంలోనే రోడ్ల యాక్సిడెంట్లో మరణాలు ఎక్కడంటే భారతదేశంలో అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ యాక్సిడెంట్ మరణాలు జరుగుతున్నాయి. మన దగ్గర తెలంగాణలో రోడ్ల పరిస్థితి 10 ఏళ్ల గుంతలు కూడా పుడవలే పోయిన మా దొరగారు ఇవాళ బాగా ఆలోచించుడు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా 6,500 కోట్లు స్టేట్ ఫండ్స్తోని శాంక్షన్ చేయడం జరిగింది. అవి పనులు నడుస్తున్నాయి. ఇకపోతే ఇంకా అన్ని రోడ్లు కూడా మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ వేస్తే అక్కడ ఈ రోడ్ అంటే బస్సో కారో స్కూటరో పోతానికి కాదు. అక్కడ కొన్ని పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉన్న చదువుకున్న పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటాడు, వ్యవసాయం చూసుకుంటాడు. రోడ్లున్న దగ్గర భూముల ధర తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్ వేసే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రంలో ఇలా R&B శాఖ 3,000 కోట్లే నడుస్తున్నాయి పనులు. మన దగ్గర 6,500 కోట్లు మనం ఇచ్చినాం. ఇలా హ్యామ్ పథకం ద్వారా మరొక 13,000 కోట్లు మా డిపార్ట్మెంటు, 7,000 కోట్లు మన సీతక్క డిపార్ట్మెంట్తో, ఇంకా కేంద్రం దగ్గర హైదరాబాద్ విజయవాడ 10,400 కోట్లతో టెండర్లు పిలిచే కార్యక్రమం 6 లేన్గా. అలాగే ఇక్కడి నుంచి కనగల్ నుంచి పక్క నుంచే గుర్రంబూరుకు వెళ్ళి 3 కిలోమీటర్ల DPR తయారు చేసినాం. అక్కడికి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవే బందర్ వరకు వయా అమరావతి మీదుగా దాని పక్క నుంచే బుల్లెట్ ట్రైన్ కూడా DPR కూడా తయారు చేయడం జరిగింది. అక్కడ చూస్తే బెంగళూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే దాదాపు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ మన ఫండ్స్ అన్ని కలిపితే 78,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నాం. ఈ రోడ్లతో ఇది ఒకటే చెప్తున్నాం, ఇంటికి వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి. ఒక ఆయన ఉద్యోగం పోతాడు, ఒక ఆయన షాప్లకు పోతాడు, ఒక ఆయన ఆఫీస్ పోతుంటాడు. క్షేమంగా రావాలని ఇవాళ ఈ రోడ్ల కార్యక్రమం పెట్టుకున్నాం. ఆల్రెడీ పనులు కూడా మొదలైనవి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు
పగ్గాలు చేపట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రజాభవనం 30 మాసాలు దాటిపోయింది మొన్నటికి. ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రతిరోజు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా టీవీల్లో పేపర్లో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాలు. రెండవ రోజే సోనియా గాంధీ పుట్టినరోజే మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా అక్క చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులు కిరాయి లేకుండా దాదాపు 10,000 కోట్ల చిల్లర దాటిపోయింది. అలా ఖర్చు పెట్టి అక్క చెల్లెళ్ళకు ఉచిత బస్సుతో మొదలు పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు మనం ఎప్పుడో చూసినాం. అప్పుడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కొక్క ఊర్లో పోతుంటే 5 లక్షలతోని ఇల్లు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదవానికి ఇల్లు కడితే 5 లక్షలు ఇయ్యరు, కానీ మన రాష్ట్రంలో 5 లక్షలు. ఇంకా ఆయన ఒక 50,000 లక్ష రూపాయలు వేసుకొని బ్రహ్మాండంగా ఊరుకో 40-50 ఇల్లు కట్టుకున్నాం. ఒక ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు బావమరుదులు, వాళ్ళకి ఏం పని లేదు, ఏదో దిక్కు పేపర్లో రావాలి. టెండర్లు పిలిచినాం, టెండర్లు పిలిచి అది టెండరే ఓపెన్ చేయలే. ఓపెన్ చేయకముందే ఆ పనిలేని నాయకుడు ఏమంటాడంటే ఇందులో స్కామ్ జరిగిందంటాడు. ఏది చేద్దామన్నా కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా ఇంత మంచి కార్యక్రమం. ఒక్కటే చెప్తున్నా మిస్టర్, ఇన్నిసార్లు నువ్వు మాట్లాడినావు కదా, నేను ఎప్పుడు ఖండించలే. ఇవాళ చెప్తున్నా, టెండర్ లోపలైనాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, రేపటికెళ్ళి పనులు నడుస్తున్నాయి. పోయి రేట్లు చూసుకో. నీ మామ అధికారం ఉన్నప్పుడు అప్పటి రేట్లు ఏమున్నాయి, ఇప్పటి రేట్లు ఏమున్నాయి. ఇప్పుడు 15 ఏళ్ళ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ కూడా ఆ కాంట్రాక్టర్ చేయాలి. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నూతనంగా మంజూరైన పీజీ కళాశాల భవన నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంతో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలకు కొత్త భవన నిర్మాణం కోసం అంకురార్పణ జరిగినట్లు అయింది. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నూతనంగా మంజూరైన పీజీ కళాశాల భవన నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంతో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలకు కొత్త భవన నిర్మాణం కోసం అంకురార్పణ జరిగినట్లు అయింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అద్భుతమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయని, నియోజకవర్గంలోనే విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వామి మాట్లాడుతూ విద్యార్థులు అంది వస్తున్న అద్భుతమైన విద్యా అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపల్ మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సూపరింటెండెంట్ కార్యాలయ ఉద్యోగులు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, బెల్లంపల్లి స్టడీ సెంటర్ కౌన్సిలర్లు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాతా శిశు విభాగంలో వారు పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండం వెంకటరమణ, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాతా శిశు విభాగంలో వారు పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జన్మించిన శిశువులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత నిర్మాణం చేయడంలో ప్రజలు సహకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కాబట్టి ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ కోటిరత్నం, జిల్లా గణాంక అధికారి బాసిత్, డాక్టర్ వాసవి, మేనేజర్ నవకాంత్, లతీఫ్, ఉపేందర్ సిబ్బంది పాల్గొన్నారు. పేదరికం కారణంగా విద్యకు దూరం కావద్దని ఒక మంచి సదుద్దేశంతో ఎన్ఎన్ వెంకటపతి ట్రస్టు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు ప్రశంసా పత్రం, షీల్డ్, శాల్వాలతో సన్మానించడం జరిగింది. ఇది నల్గొండ జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని నల్గొండ మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదరికం కారణంగా విద్యకు దూరం కావద్దని ఒక మంచి సదుద్దేశంతో ఎన్ఎన్ వెంకటపతి ట్రస్ట్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు ప్రశంసా పత్రం, షీల్డ్, శాల్వాలతో సన్మానించడం జరిగింది. ఇది నల్గొండ జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని నల్గొండ మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ అధ్యక్షులు సరిపోతు వెంకటపతి ఆధ్వర్యంలో ఆదివారం పద్మశాలి భవన్ బొట్టుగూడలో 17 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులను అభినందించి అవార్డులను అందించే కార్యక్రమానికి తనను ఆహ్వానించి తన చేత సన్మానింపజేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా సిరిపోతు శ్రీరాములు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు ఎంబీబీఎస్, ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేటి సమాజంలో వెంకటపతి లాంటి వ్యక్తులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక మంది విద్యార్థులకు ప్రోత్సహించడంతో పాటు ఉన్నత స్థానంలో ఉన్నారని, అందుకు పద్మశాలి సమాజం వెంకటపతి ట్రస్టుకు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరితో పాటు పాషం రఘుపతి, మిర్యాల సోమయ్య, మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ, రిటైర్డ్ జేఏసీ సత్యనారాయణ, సిరిపోతు లక్ష్మీ రాధాకృష్ణ, సిరిపోతు అనురాధ, నగేష్, సాయి ప్రణయ్, మాధురితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇచ్చి నాకు సన్మానం చేయగలిగించవలసిందిగా కోరుతా ఉన్నాను. సమావేశాన్ని కొనసాగించవలసిందిగా వెంకటపతి ఈ ట్రస్ట్ చైర్మన్ గారిని కోరుతా ఉన్నాం. నగేష్ కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. కారణం ఇవాళ ముఖ్యమంత్రి వస్తుంటే కూడా అది లెక్క చేయకుండా వారు వచ్చిండ్రు. చాలా సంతోషం. వారికి కృతజ్ఞతలే కాకుండా వారికి ఎల్లప్పుడూ కూడా మేము మద్దతుగా ఉంటామని ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం. తర్వాత అదే మాదిరిగా రూపాయలు చర్చిస్తున్నాం. ఇక్కడ
ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నాగలక్ష్మి రామకృష్ణ రాములమ్మ వెంకటపతి ట్రస్ట్ ద్వారా ఈరోజు కార్యక్రమం ఇంటర్ 900 మార్క్స్ అబౌవ్ సాధించిన వారికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, మనీ గిఫ్ట్ని. ఈ వెంకటపతి గారు ఈ డెసిషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి ట్రస్ట్ ద్వారా ఎంతో మంది ఇలాంటి వారిని ఎంకరేజ్ చేసి MBBS లో కానీ టీచర్స్గా కానీ ఇంజనీర్లు కానీ ఎంతో మంది ఇప్పుడు స్థిరపడినారు. అలాంటి వారు కూడా ఈ ట్రస్ట్ ద్వారా మనీ తీసుకొని ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారు. ఓకే సార్ మేడం ఇక్కడ చూడండి. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గురి చైతన్యారెడ్డి గారు, మేయర్ గారు, అదేవిధంగా వారి రెడ్డి గారు కూడా వచ్చేస్తుంటే ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి వారు రాలేకపోయారు. తర్వాత ఈ కార్యక్రమానికి ఈ ట్రస్ట్కు చైర్మన్ మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటపతి గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ చెరుపల్లి యాదగిరి గారు కూడా వచ్చేందుకు రాలేకపోయారు. అదేవిధంగా కోర్సు రఘుపతి గారు వచ్చారు, శ్రీ మిర్యాల సోమయ్య గారు, శ్రీ మిర్యాల యాదగిరి గారు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం బహుశా నాకు తెలిసినంత వరకు ఒక గత 39 సంవత్సరాల నుంచి ఈ ట్రస్టుని ఏర్పాటు చేసి వెంకటపతి గారు అనేక గొప్ప కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు చాలా అంటే వారు వెంకటపతి అంటే మనందరికీ తెలుసు, కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుమల స్వామి. అదేవిధంగా మన నల్గొండ జిల్లాలో ప్రాముఖ్యంగా శ్రీ వెంకటపతి గారు ఒక నడుస్తున్న దైవం, ఆపద్బాంధవుడు. బీసీల అభివృద్ధికి, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి కృషి చేయాలని పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఆ సంఘం ఆధ్వర్యంలో పెరిక సత్రం భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆ సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా పెరిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్షుడిగా తిప్పని పరమేశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీల అభివృద్ధికి, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి కృషి చేయాలని పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఆ సంఘం ఆధ్వర్యంలో పెరిక సత్రం భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆ సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెరిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్షుడిగా తిప్పని పరమేశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోనే జిల్లా నూతన కమిటీ ఇచ్చే రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలలోని అన్ని కులాలకు కులాల వారీగా బడ్జెట్లు కేటాయించాలన్నారు. ఆయా కులాల కార్పొరేషన్లకు తగినన్ని నిధులు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం కులాల వారీగా నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆయా కులాల అభివృద్ధి సంక్షేమం కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తగినన్ని నిధులు విడుదల చేస్తే ఆయా కులాలలోనే పెద్దలు మరికొన్ని నిధులు సమకూర్చుకొని తమ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారన్నారు. హైదరాబాద్లో పెరికల ఆత్మగౌరవ భవనానికి స్థలం నిధులు కేటాయించాలన్నారు. అన్ని జిల్లాలలో తమ సామాజిక వర్గానికి ఆత్మగౌరవ భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున పెరిక సంఘ సత్రం అన్నదాన సత్రాన్ని నిర్మించుకుందామన్నారు. ఈ మేరకు భూమి పూజ చేశామని తెలిపారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడిగా తిప్పని పరమేశ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలలో పెరిక సంఘం పెద్ద ఎత్తున బలోపేతమవుతుందన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పెరిక సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తిప్పని పరమేశ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో సంఘం జిల్లా అధ్యక్షులు బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర కమిటీకి, జిల్లాలలోనే పెరిక సంఘం పెద్దల సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. జిల్లాలలో సంఘం బలోపేతానికి తగిన విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు ఆర్ఎస్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి
దిడ్డి బాలయ్య, మారిశెట్టి శ్రీధర్, కోట నరసింహ, కోట మురళి, బి శ్రీధర్, కానుగంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గట్టిగ విజయ్ కుమార్. నేను తెలంగాణ రాష్ట్ర పెరకకుల సంఘం అధ్యక్షుడిని, అలాగే తెలంగాణ రాష్ట్ర బీసీజేఏసీ కన్వీనర్ని. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో మా పెరకకుల సంఘం కొత్త కమిటీ అధ్యక్షులు తిప్పని పరమేష్ గారి అధ్యక్షన కొత్త కమిటీ ఏర్పడింది. దాని ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు యాదాద్రిలో పెరకకుల సత్రం కూడా, అన్నదాన సత్రం కూడా నిర్మిస్తున్నాము. దానికి సంబంధించిన భూమి పూజ కూడా జరిగింది. కాబట్టి అది పెరకజాతి చరిత్ర అనుకోండి, యాదాద్రి భువనగిరి జిల్లా చరిత్ర అనుకోండి, ఇది ఒక గొప్ప సువర్ణ దినంగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. కోట్లాది రూపాయలు ప్రతి బడ్జెట్లో కూడా ప్రవేశపెడుతుంది. కానీ ఆ ఫలాలు, అభివృద్ధి ఫలాలు కింది స్థాయి దాకా అందడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీసీ బడ్జెట్ ఉంది కానీ కులాల వారీగా బడ్జెట్ లేదు. బీసీ అనేది ఓవరాల్గా సమాజం గురించి మాట్లాడినప్పటికీ బీసీలు కులాల వారీగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉత్సవ విగ్రహాలుగా ఉండకుండా ఉండాలంటే ఆ కార్పొరేషన్లకు ఖచ్చితంగా మీరు నిధులు కేటాయించండి. మీరు కొన్ని నిధులు కేటాయిస్తే ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు ఆయా కులాలలో ఉన్న స్పృహను బట్టి ఆయా కులాలలో ఉన్న పెద్ద మనుషులు కూడా కొంత ఫండ్ తయారు చేసుకుంటారు. ఆ ఫండ్ ఈ ఫండ్ తయారు చేసి ఆయా కులంలో అవసరమైన వారికి సంక్షేమ కార్యక్రమాలు అందించడం, ఉపాధి కార్యక్రమాలు అమలు చేసుకోవడం, క్రీడాకారులను ప్రోత్సహించడం, విద్యా కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి కుల కార్పొరేషన్లకు వెంటనే ఫండ్ రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లే హైదరాబాద్ నగరంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి కూడా అన్ని కులాలకు స్థలాలు కేటాయించారు. కానీ ఆ భవనాలు నిర్మించుకోవడానికి నిధులు కేవలం కాగితాల మీదనే విడుదలయ్యాయి. వెంటనే నిధులు కూడా విడుదల చేసి ఆ భవనాల నిర్మాణాలకు తోడ్పాటు అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నమస్కారం. 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని నివారించవచ్చని మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ తెలిపారు. జూన్ 28 పోలియో వ్యాక్సిన్ డే సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఆదివారం నాంపల్లి మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ భవానీ సాగర్ మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు వయసు గల చిన్నారులకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలను వేయించాలని తెలిపారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని నివారించవచ్చని మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ తెలిపారు. జూన్ 28 పోలియో వ్యాక్సినేషన్ డే సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఆదివారం నాంపల్లి మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ భవానీ సాగర్ మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు వయసు గల చిన్నారులకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలను వేయించాలని తెలిపారు. చిన్నతనం నుండే పిల్లల్లో పోలియో వ్యాధిని అరికట్టడానికి, పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి జాతీయ ఆరోగ్య మిషన్ సూచనల మేరకు ప్రత్యేకంగా పోలియో డేని నిర్వహించి 5 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలను వేయడం జరుగుతుందన్నారు. గ్రామాలలో ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని తమ పిల్లలు నిండు జీవితానికి 2 చుక్కలు వ్యాక్సినేషన్ వేయించడం మర్చిపోవద్దన్నారు. అంతేకాకుండా నాంపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర సిబ్బంది ప్రతి గ్రామంలో ఈ పోలియో చుక్కలను వేయడం జరుగుతుందని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి ప్రజలు సహకరించి బాధ్యతగా చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భవానీ సాగర్, ఏఎన్ఎం గాదపాక పుష్పలత, ఆశా వర్కర్లు కవిత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్, నాంపల్లి ఇందిరా, ప్రజాప్రతినిధులు, నాంపల్లి ఉప సర్పంచ్ పానగంటి నిర్మల వెంకటయ్య, వార్డు మెంబర్ కర్ణ యాదయ్య, యువ న్యాయవాదులు కోరె కిషన్, కోరె శ్రీను, యువత తదితరులు పాల్గొన్నారు.
పక్క జరుగుదాం అవుమా పక్క జరుగు వస్తా దగ్గరికి కొంచెం బ్యాక్ అనవు బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. క్రమశిక్షణ సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో ఐఐటి, జేఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యాసంస్థల వారు సూర్యాపేటలో రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. హోటల్ శ్రీ గ్రాండ్లో రెసోనెన్స్ ఫౌండేషన్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రమశిక్షణ సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో ఐఐటి, జేఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యాసంస్థలు వారు సూర్యాపేటలో రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. హోటల్ శ్రీ గ్రాండ్లో రెసోనెన్స్ ఫౌండేషన్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సూర్యాపేటలో ఫౌండేషన్ కోచింగ్ను అందుబాటులోకి తీసుకువస్తున్న రెసొనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. క్రమశిక్షణతో కూడిన అభ్యాసం, స్పష్టమైన అవగాహన, సరైన మార్గదర్శకత్వం విద్యార్థుల భవిష్యత్తు విజయాలకు కీలకమని తెలిపారు. విద్యార్థులు చిన్న వయసులోనే క్రమబద్ధమైన విద్యా శిక్షణ ద్వారా భవిష్యత్ పోటీ పరీక్షలకు బలమైన పునాదిని ఏర్పరచుకోవచ్చని తెలిపారు. ఈ ఫౌండేషన్ కోర్సు ద్వారా విద్యార్థులకు వివిధ అంశాలలో సమగ్ర శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రారంభ దశలోనే బలమైన పట్టు సాధించడం ద్వారా విద్యార్థులు భావనాత్మక అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోగలరని చెప్పారు. దీంతో ఇంటర్ అనంతరం ఐఐటి, జేఈఈ, నీట్ వంటి పోటీ ప్రవేశ పరీక్షలలో సులభంగా విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రెసొనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్ర మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధన పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసొనెన్స్ కట్టుబడి ఉందన్నారు. ఈ ఫౌండేషన్ సెంటర్ విద్యార్థులకు ప్రాథమిక అంశాలను బలోపేతం చేసుకోవడానికి ఐఐటి, జేఈఈ, నీట్, ఒలింపియాడ్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రారంభ దశలోనే ప్రిపరేషన్ మొదలు పెట్టడం, సంపూర్ణ అవగాహనతో కూడిన అభ్యాసం, కెరీర్ ఆధారిత విద్యా ప్రణాళిక ప్రాముఖ్యతను వివరించారు. సార్ లాస్ట్ ఒక మేడం ఇస్తున్నారు, మీరు కాస్త కోఆపరేట్ చేయండి ప్లీజ్. సార్ పేరెంట్స్ ఎవరైనా సందేహాలు ఉంటే మీరు మా ఫౌండేషన్ ఏదైతే కోచింగ్ స్టార్ట్ అవుతుంది 5:30 to 8, వెడ్నెస్డే, ఫ్రైడే ఒక సెట్ ఉంటుంది. అలాగే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఇంకొకంతా కూడా చెప్తూ మీ పిల్లల్ని మీ స్కూల్ బోర్డ్స్ లో కూడా కంఫర్ట్ చేసే ప్రోగ్రామే. సూర్యాపేటలో రెసిడెన్స్ ఫౌండేషన్ సెంటర్ లాంచ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా మనం దాదాపుగా 70 నగరాల్లో రెసిడెన్స్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో మనం గత 8 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్, వరంగల్లో కానీ మా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో ఈ రోజు సూర్యాపేటలో ఫౌండేషన్ సెంటర్ మేము లాంచ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా జేడీ లక్ష్మీనారాయణ సార్ రావడం, ఈ రోజు ఈ ఫౌండేషన్ సెంటర్ లాంచ్ సందర్భంగా పేరెంట్స్ తోటి అండ్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్టివ్ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రెసిడెన్స్ ఫౌండేషన్ సెంటర్ సూర్యాపేటలో మనం ఏంటంటే 6th to 10th క్లాస్ చదివే విద్యార్థులకు ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ కింద వాళ్ళ స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత వారంలో 3 రోజుల పాటు కనుక వాళ్ళు 3 hours కేటాయించగలిగితే వాళ్ళకి స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఒలింపియాడ్ ఎగ్జామ్స్, ఫ్యూచర్ లో ఐఐటి, జేఈఈ లాంటి ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వబోతున్నాం. సో దీన్ని డెఫినెట్ గా సూర్యాపేటలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉపయోగించుకుంటారు అండ్ ఆ విద్యార్థులకి ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఫీజులు ఏ విధంగా ఉంటాయి? ఇంటర్కంటే కూడా చాలా తక్కువే ఉంటాయి సార్. మంత్లీ ఒక 2-3 వేల రూపాయలు అయిపోతుంది. 2,000-3,000 రూపీస్ పర్ మంత్. క్లాస్ టు క్లాస్ వేరీ అవుతాయి. ఫ్యాకల్టీ కానీ అదంతా కూడా ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వస్తారు మనకి ఇక్కడ ఫ్యాకల్టీ, అంటే ఇక్కడే ఉంటారు వాళ్ళు పూర్తి స్థాయి. పిల్లలు చాలా మంది వివిధ జిల్లా ముఖ్యాలయాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్ళి అక్కడ ఈ ఫౌండేషన్లన్నీ చదువుతున్నారు. కాబట్టి దానివల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి, ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి రెసిడెన్స్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ మా మిత్రులు పూర్ణచంద్రరావు గారు మనం జిల్లా ముఖ్యాలయాల్లో ఈ మిగతా ప్రాంతాల్లో ఈ ఫౌండేషన్ కోర్స్ అన్నది ఒకటి ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో సూర్యాపేటలో ఈరోజు దానికి ప్రారంభోత్సవం అన్నది చేశాం. ఎందుకంటే పోటీ ప్రపంచం ఇప్పుడు ఉన్నదంతా కూడా 12వ తరగతి అంటే 12వ క్లాస్ తర్వాత, 12th క్లాస్ తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత ఏదో ఒక ఎగ్జామ్ రాస్తే తప్ప మన ఫ్యూచర్ అన్నది సెట్ అవ్వదు. ఇంజనీరింగ్ కావాలంటే జేఈ మెయిన్ రాయాలి, జేఈ అడ్వాన్స్ రాయాలి, లేకుంటే ఎఫ్సెట్ ఎగ్జామ్ రాయాలి. అదే డాక్టర్స్ అవ్వాలనుకుంటే నీట్ ఎగ్జామ్ రాయాలి, అడ్వకేట్లు అవ్వాలంటే క్లాట్ ఎగ్జామ్ రావాలి, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలో, నేవీలో జాయిన్ అవ్వాలంటే ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలి, మంచి సెంట్రల్ యూనివర్సిటీల్లో వెళ్ళాలంటే సియుఈటి ఎగ్జామ్ రాయాలి, చార్టెడ్ అకౌంట్స్ అవ్వాలి అంటే సిఏ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత అన్ని కూడా ఎగ్జామ్స్ తో ముడిపడి ఉంటాయి. ఇంటర్మీడియట్ పరీక్ష ఒక ఎత్తు అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక ఎత్తు.
కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు బాగా అభివృద్ధి చెందాలంటే, మంచి ఫలితాలు చూపించాలంటే మొదటి నుంచే వాళ్లకు నెమ్మదిగా ఫౌండేషన్ ఇస్తే ఈ కాంపిటీషన్ని, ఈ పోటీని వాళ్ళు తట్టుకుంటారన్న ఉద్దేశంతో, తర్వాత వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఇది చేయాలన్న ఉద్దేశంతో వారు ఈరోజు సూర్యాపేటలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు లోగో ఆవిష్కరించాం. ఆ తర్వాత సూర్యాపేటలో ఉన్న పిల్లలకు ఈ విధంగా అవుతుంది. వారు చెప్పడం ఏంటంటే వారానికి 3 రోజులు, అది కూడా సాయంత్రం ఎప్పుడైనా 2 గంటలు కనుక పిల్లలు సమయాన్ని వినియోగించగలిగితే వాళ్లకు ఫౌండేషన్ అన్నది ఇస్తామన్నది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించండి, ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెబుతున్నారు. ధన్యవాదాలు, నమస్కారం. నల్గొండలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో మాల సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. మాల మహానాడు జేఏసీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ వేచాల వేణు బలరాం, జేఏసీ జిల్లా కన్వీనర్ అశోద రవి, రాష్ట్ర నాయకులు జంగం కరుణాకర్, జిల్లా కో కన్వీనర్ కట్ట సైదులు, జిల్లా కో కన్వీనర్ బోయిలం అఖిల్, జిల్లా కో కన్వీనర్ కట్ల మురళి, నాగమల్లు సుందర్ తదితరులను అక్రమంగా అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. నల్గొండలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో మాల సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం జరిగినది. మాల మహానాడు జేఏసీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ వీర్జాల వేణు బలరాం, జేఏసీ జిల్లా కో కన్వీనర్ అశోద రవి, రాష్ట్ర నాయకులు జంగం కర్ణాకర్, జిల్లా కో కన్వీనర్ కట్ట సైదులు, జిల్లా కో కన్వీనర్ బోయిల అఖిల్, జిల్లా కో కన్వీనర్ కట్ల మురళి, నాగమల్ల సుందర్ తదితరులను అక్రమంగా అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అంతం మాలల పంతం అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో తెలంగాణ రాష్ట్రంలో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రోస్టెడ్ పాయింట్ విధానంలో అన్యాయం జరిగిందని తెలియజేశారు. మరి ప్రజాపాలన అని చెప్పుకుంటూ తిరిగే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక వర్గాన్ని పూర్తిగా భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా మాలలు కంకణం బద్దులై పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరైతే మాలలకు న్యాయం చేస్తారో, మాలలకు అండగా నిలుస్తారో, వారి అభివృద్ధికి తోడ్పడతారు, వారికి మాలల మద్దతు ఉంటుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నల్గొండ వస్తున్న సందర్భంగా మహానాడు నుంచి జాతీయ అధ్యక్షులు పిలుపు వరకు ఈ రాష్ట్రంలో, కానీ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మాలమానాడు చాలా వరకు ముఖ్యమంత్రి గారిని సభను అడ్డుకుంటామని కూడా తెలియజేసింది. ఇంకో విషయం ఏంటంటే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం, మీరు చేసిన పొరపాటే, దళితులను వ్యతిరేకంగా మీరు విడదీయడం కూడా పొరపాటే. దానివల్ల బలంగా ఉన్న దళితులు విడిపోయిన తర్వాత మీరు ఓటు బ్యాంక్ వరకు పోరాడుతారని తెలియజేసింది. ఇదే విధంగా కొనసాగితే వాస్తవానికి ఈరోజు నల్గొండలో వర్షం వచ్చింది కాబట్టి మాలల శాపం జరిగినట్టు మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మీరు మాలలకు అన్యాయం చేయకుండా సరే న్యాయమైన రోస్టర్ పాయింట్కు సరిదిద్దాలని కూడా మేము సూర్యాపేట మాలమా నుంచి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నల్లగొండకు పర్యటనకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాలలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, రోస్టర్ పాయింట్లో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా అక్రమ అరెస్టులు చేస్తూ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్తున్నాము, అయ్యా ఇందిరాగాంధీ గాంధీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి భుజాల మోసుకొని ఇప్పటి వరకు కూడా మోస్తున్నది మాలలు. మీరు మధ్యలో వచ్చారు కాబట్టి, మీరు పచ్చ కాంగ్రెస్ కాబట్టి మీకు తెలియకపోవచ్చు. కాబట్టి మాలలే కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మాలలకు జరుగుతున్నటువంటి చేసినటువంటి ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్ విధానంలో సవరణలు చేసి మాలలకు న్యాయం చేస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాలే కాదు, మొత్తం రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత మొత్తం మాలలు తీసుకునే సమయం ఆసనమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేరు అనే ఆ జాతీయ కనుమరుగయ్యే దశగా వీళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య పడ్డ నోటిఫికేషన్లో ఆ రోస్టర్ పాయింట్ చూసుకుంటే అసలు మానవులకు స్థానమే లేదు. అంటే ఈడబ్ల్యూఎస్ కంటే 0 స్థాయిలో ఉంది. కాబట్టి మేము ఆ ఉద్దేశం, ఆ మంత్రి గారికి తెలియాలనే ఉద్దేశం అడ్డుకోవడానికి ప్రయత్నంలో భాగంగా మరి ఉమ్మడి జిల్లాలో అందరినీ
మాలమాడ నాయకులందరినీ అరెస్ట్ చేసి వారు ఇబ్బంది పెడుతుర్రు. ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఇదే స్థాయిలో అడ్డుకుంటాం. మా రోస్టర్ పాయింట్ సవరణ చేసే వరకు ఈ ఉద్యమం ఇలానే కొనసాగుతుంది. దీన్ని మాలలు, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు మాలలు గమనించండి. ఎందుకంటే రాబోయే తరాలకు మనము ఏమి చూపెట్టలేకున్నా ఉన్నది కాపాడుకోవాలన్న బాధ్యతతో వ్యవహరించి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మెసులుకోవాలని జిల్లా జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాం. విద్యార్థినులు విద్యను సులభంగా కొనసాగించేందుకు పాఠశాలలకు రాకపోకలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థినులకు లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవా ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం ఆదివారం రోజున లయన్స్ భవనం నందు లయన్స్ క్లబ్ సభ్యులు దాచపల్లి రాజు సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోనే పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు నుండి వెళ్లాల్సిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. విద్యార్థినులు విద్యను సులభంగా కొనసాగించేందుకు పాఠశాలలకు రాకపోకలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థినులకు లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవా ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమం ఆదివారం రోజున లయన్స్ భవనం నందు లయన్స్ క్లబ్ సభ్యులు దాచపల్లి రాజు సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోనే పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు నడిచి వెళ్లాల్సిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సైకిల్ విద్యార్థినులు చదువుకు ఎంతో ఉపయోగపడతాయని, వారి జీవితాభ్యాసానికి మరింత ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. సైకిళ్లు అందుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు లయన్స్ క్లబ్ చౌటుపల్ సేవా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచపల్లి ప్రకాష్ గుప్తా, కార్యదర్శి అతహర్ పాషా, కోశాధికారి సిలువేరు మంగయ్య, క్లబ్ జిల్లా కమిటీ సభ్యులు గోషిక కరుణాకర్, ఒప్పు ఆంజనేయులు, కాసుల వెంకటేశం, వేముల నరసింహ, చింతల ప్రభాకర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు 1 గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రతమండపం, కొండ క్రింద పుష్కరిణి, కార్ పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది.
सुषमाय स्वाहा, ओम सुषेणाय स्वाहा, ओम सुतलाय स्वाहा, ओम प्रभालाय स्वाहा, ओम चंडाय स्वाहा। మొహరం పర్వదినం అనంతరం ఉత్సవాలు నిర్వహించిన పీరీలను పాల్వంచ పట్టణంలో ఊరేగించారు. పాల్వంచ 44వ డివిజన్ పరిధిలోనే గాంధీనగర్లో ముస్లిం మైనార్టీల నాయకులు మహమ్మద్ మస్తాన్ ఖురేషీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. శనివారం రాత్రి పీరీలను ఊరేగించారు. మొహరం పర్వదినం అనంతరం ఉత్సవాలు నిర్వహించిన పీరీలను పాల్వంచ పట్టణంలో ఊరేగించారు. పాల్వంచ 44వ డివిజన్ పరిధిలోనే గాంధీనగర్లో ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ మస్తాన్ ఖురేషీ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. శనివారం రాత్రి పీరీలను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెన్, మాజీ డైరెక్టర్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్వాలను నిర్వాహకులు మస్తాన్ ఖురేషీ శాల్వా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొండం వెంకన్నగౌడ్, ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ మస్తాన్ ఖురేషీ, మహమ్మద్ ఖాజా, మజీద్, మహమ్మద్ కదీర్, హర్ష, గౌస్, పవన్, షేక్ అన్ను, లఖన్, ఖలీల్, బూషి శ్రీను, కేస్పాక కన్నయ్య, ఉలువపూడి వినయ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామాలతో పాటు సీతారాంపుర గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇప్పుడు పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీల వద్ద, అంగన్వాడీ కేంద్రాల వద్ద, మెయిన్ బస్టాండ్ సెంటర్ల వద్ద పోలియో చుక్కల కేంద్రాలు నిర్వహించామని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామాలతో పాటు సీతారాంపుర గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇప్పుడు పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలన్నారు. మండలంలోని ప్రతి గ్రామాలలో గ్రామ పంచాయతీల వద్ద, అంగన్వాడీ కేంద్రాల వద్ద, మెయిన్ బస్టాండ్ సెంటర్ల వద్ద పోలియో చుక్కల కేంద్రాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సీతారాంపురం గ్రామ సర్పంచ్ కాలి పద్మ వెంకన్న, బండ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గద్వాల్ ఉపేందర్, ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, ఏఎన్ఎం రేణుక, అంగన్వాడీ టీచర్ జీవాణి, ఆశా వర్కర్లు కవిత, లావణ్య, కారోబార్ గంజి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఇటు చూడండి ఒకసారి. అట్నే పట్టుకోవాలా పిల్లగాని వేసినట్టు పట్టుకోవద్దా అయితే ఏం లేదు చేస్తలేదు అన్నట్టు ఏం లేదు సిరప్
చేయి కట్టుకో. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. 2028 ఆగస్టులోపు ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేస్తాం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. పీజీ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రారంభం. చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది సూచన. ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెరిట్ అవార్డ్స్ నల్గొండ జిల్లాకే గర్వకారణమని తెలిపిన నల్గొండ మేయర్ గురి చైతన్య శ్రీనివాసరెడ్డి. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి, పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ వెల్లడి. 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి, మండల వైద్యాధికారిని డాక్టర్ భవానీ సాగర్ సూచన. క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ. సూర్యాపేటలో రెసొనెన్స్ ఫౌండేషన్ సెంటర్ ప్రారంభం. మాల మహానాడు జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుల అక్రమ అరెస్టును ఖండించిన నాయకులు. లయన్స్ క్లబ్ చౌటుప్పల్ ఆధ్వర్యంలో పేద విద్యార్థినులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా అధ్యక్షుడు తీరందాస్ జగన్నాథ్ ఆధ్వర్యంలో. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ. పాల్వంచ పట్టణంలో జరిగిన పీరీల ఊరేగింపులో పాల్గొన్న డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల. గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్, జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.